ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజారోగ్య నిర్వీర్యం, సిద్దిపేట అభివృద్ధికి ఎంతకైనా సిద్ధమే, సిద్దిపేట నిధులను రద్దు చేస్తున్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. సో సిద్దిపేట సంబంధించిన నిధులు రద్దు చేస్తున్నారు అంటున్నాడా, ఏందో చూద్దామా. 2వ పేజీ. మరి హరీష్ అన్నకు గంతగానం బాధ కలిగితే సిద్దిపేటకు బాధనే కాబట్టి అది ఏందో చూద్దాం. ఇగో బీఆర్ఎస్ అధికారంలో ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ ఆసుపత్రిగా తీర్చిదిద్ది ప్రజల ఆరోగ్యమే మేలుగా భావిస్తే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆసుపత్రిలో ప్రజారోగ్యాన్ని నిర్వీర్యం చేస్తుందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సోమవారం సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో 104 మందికి 25 లక్షల CMRF చెక్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటివరకు 9,800 మందికి CMRF చెక్కులు పంపిణీ చేసినట్టు తెలిపారు. సో ఆ ఘనత ఎవరిది? 9,800 మందికి CMRF చెక్కులు పంపించే ఘనత ఎవరిది? ఎవరి జోలకి ఇస్తారు పైసలు? ఈ జనాలంతా పిచ్చోళ్ళు, నీకు ఇదే చెప్తా ఉంటా. ఏ ఎమ్మెల్యే కానీ హరీష్ రావు అనే కాదు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ CMRF చెక్కులకు ప్రోగ్రాం పెట్టుడు ఏందో, ఆ స్టేజ్లు వేసుడు, ఆ చెక్కులు వంచుడు, అదొక రాజకీయ సభను తలపించుడు. వానికి కష్టానికి వాడిని వస్తున్నాయి. ఓనికి 1 రూపాయలు వచ్చే, 1 లక్ష వచ్చే, ఓనికి 10,000 వచ్చే, ఓనికి 20,000 వచ్చే, ఒకని చెక్కు ముందొచ్చే, ఒకని చెక్కు వెనక చెక్కు వచ్చే. వచ్చినట్టు అధికారుల చేతుల మీదతో ఆయన వాళ్ళకి ఆ ఎంపీడీఓ కార్యాలయంలో, లేకపోతే తహసీల్దార్ కార్యాలయంలో, లేకపోతే మీ క్యాంప్ ఆఫీస్ అయితే క్యాంప్ ఆఫీసులే ఇంతో వాళ్ళకింత గిఫ్ట్ ఇయ్యి మంచిగా, మీ ఫోటో పెట్టి మీ పేరు పెట్టి వాళ్ళకి ఏమైనా మీరు బాగా కష్టపడి నష్టపోయారు కాబట్టి మీకు 4 రూపాయలు ఇస్తున్నామని ఇంకొంచెం అదనంగా మీరు సహాయం చేయరు. CMRF చెక్కులతో పాటు మీ మంత్రులో ఎమ్మెల్యేలో వాళ్ళ జేబులకి వెళ్ళి ఏం దిశిస్తున్నారో చూడాలి ప్రజలు. ఇప్పటి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్లకి వెళ్ళి వస్తున్న పైసలు అవి వీళ్ళ జోలకి వెళ్ళి ఇస్తున్న పైసలు కాదు. అయ్యా మీరే ఇత్తురు, ఇంత దూరం మీ క్యాంప్ ఆఫీస్ దాకా వస్తే మీ బస్ కిరా పెట్టుకొని మీరేమైనా ఇత్తురా సార్ అని అడుగురు. ఇప్పటి నుంచి మొత్తం ఇవన్నీ ఈయన జోలకి వెళ్ళి 9,800 మందికి CMRF చెక్కులు పంపిణీ చేసినామంటే అది కనుక కీర్తి లెక్క చెప్తారు. అసలు ఈ చెక్కుల పంపిణీ మూకమ్మడిగా పంపిణీ చేయడమే బంద్ చేసి పడేయాలి. నన్ను అడిగితే అది రాజకీయ వేదిక చేసుకోవాలని అవసరం లేదు. మరి కష్టం వస్తే వచ్చినాయి కదా పైసలు, వాడు కూడా ప్రభుత్వంలో భాగస్వాములే కదా ప్రజలంతా. ఏదో పండుగ లెక్క చేస్తారు దాన్ని, నాకు అర్థమే కాదు. మందులు, కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వం బంద్ చేస్తున్నారు. 24 కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్ మంజూరు చేస్తే దాన్ని రద్దు చేసి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారన్నారు. సో ప్రజల ఆరోగ్యం కోసం 1000 పడకల ఆసుపత్రిని మంజూరు చేస్తే పనులను అర్థాంతరంగా ఆపాలని క్యాన్సర్, కీమోథెరపీ, రేడియోథెరపీ మంజూరు చేస్తే దానికి కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. 200 కోట్లు రోడ్డు పనులకు రద్దు చేసి మంత్రి సీతక్క ములుగుకు తీసుకుపోతున్నారన్నారు. వెటర్నరీ కళాశాలను రద్దు చేశారన్నారు. సిద్దిపేట అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అడ్డం పడుతుందన్నారు. సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకుంటే రద్దు చేసిన పనులను ఇవ్వకుంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. సంతోషం కొట్లాడి తీసుకొస్తే అంతకుముందు సిద్దిపేట పట్టణం అంబేద్కర్ నగర్ చెందిన ఉద్యమకారుడు, సీనియర్ నాయకులు సాకి గాంధీ తండ్రి ఆశయ అనారోగ్యంతో మృతి చెందగా ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 2వ వార్డు కౌన్సిలర్ నాయని చంద్రం తల్లి మృతి చెందగా అంత్యక్రియలో పాల్గొని మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి చంద్రంను ఓదార్చారు. చిన్నకోడూరు మండలం మల్లార గ్రామ మాజీ రైతు బంధు సమితి అధ్యక్షులు తిరుపతి రెడ్డి తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఎమ్మెల్సీ కూర రఘుత్తం రెడ్డి సోదరుడు, ప్రిన్సిపల్ సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కూర రవీందర్ రెడ్డి మృతి చెందగా చిన్నకోడూరు మండలం గోనపల్లి గ్రామంలో ఆయన అంత్యక్రియలు పాల్గొన్నారు. సో ఇది మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు సంబంధించిన షెడ్యూల్ మొత్తం రాశారనుకో. సో మొత్తంగా నేను ఏమంటున్నా అంటే ఈ CMRF చెక్ల గురించి అయితే నిలదీయాలి అందరూ, మనకేమో బిచ్చమెత్తలేరు అది.